హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో అయితే వచ్చింది. ఇక కొద్ది గంటల్లోనే మనకి బిగ్ బాస్ సీజన్ 9 అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఆ ప్రోమో చూశాక నేను ఇంకా క్లారిటీతో మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంతకు ముందు సీజన్స్ తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అని ఈ కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ కాన్సెప్ట్స్ తో అసలు ఇంతకు ముందు సీజన్ కి దీనికి అసలు సంబంధమే లేకుండా డబుల్ ధమాకాతో డబుల్ హౌస్ తో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటి నుంచే ఒక హైప్ అనేది ఉంది. సో ఈ రోజు ప్రోమోలో కూడా మనము గమనించారో లేదు, మీరు ప్రోమో చూసింటే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఈ ప్రోమోలో కూడా ఎటువంటి హైప్ లేకుండా చాలా సింపుల్ గా అయితే ప్రోమో ఉంది. ఎందుకు ఇలా చేశారని ఆలోచిస్తే, మనం ఎక్కువ హైప్ పెట్టేసి ప్రోమో రిలీజ్ చేసేసి అంత హైప్ లేకపోతే చాలా డిసప్పాయింటెడ్ అవుతారనేసి అసలు ప్రోమోలో ఎలాంటి హైలైట్స్ లేకుండా చాలా సింపుల్ గా ప్రోమో అయితే ఉందన్నమాట. ఈ ప్రోమో ద్వారా ఆడియన్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సడన్ గా వచ్చి చూడడం వల్ల, షోలో డిఫరెంట్ గా ఉండడం వల్ల షో టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. గత 2 సీజన్ నుంచి గమనించారో లేదు మీరు, టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువ ఉంది ఈ షోకు, బిగ్ బాస్ సీజన్ 9 కి. సో అందువల్ల బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి డిఫరెంట్ గా ఎందుకు ప్లాన్ చేశారంటే టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉండాలి అని. సో నా అంచనా కరెక్ట్ అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మాత్రము చాలా డిఫరెంట్ గా, అసలు టాస్క్లు మీరు గమనించారో లేదో, టాస్క్లు కూడా ప్రతి దాంట్లోనూ ఒక స్నేహితులు ఉన్నారంటే ఆ స్నేహితులకు కూడా బెస్ట్ ఫైర్. ఎలా అంటే ఆ షోని ఇంకా హైప్ అలా ఎత్తుకొని వెళ్ళిపోయేలాగా ఫైట్స్ పెడతారనమాట. అంటే అలా క్రియేట్ చేసేలాగా ఉంటది. దాని తర్వాత అదే కాకుండా ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9 సెలక్షన్ ప్రాసెస్, అసలు సెలక్షన్ ప్రాసెస్ లో అగ్ని పరీక్ష అనడం ఏంది, ఆ అగ్ని పరీక్ష తర్వాత ఫిల్టర్ చేసుకుంటా లాస్ట్ టాప్ 5 టాప్ 6, ఇప్పుడు 6 మెంబర్స్. అసలు నేను నిన్న వీడియో కూడా చేశాను, మీకు చూడకపోతే చూడండి. 100% వీళ్ళే వెళ్తారు, ఎటువంటి మార్పు అయితే ఉండదు. బట్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈసారి మాత్రం 110% నాగార్జున గారు చెప్పినట్టు డబుల్ ధమాకాతో ఈసారి మాత్రం హౌస్ ఉంటుంది. ఆ హౌస్ కూడా ఎలా, ఒకటి సెలబ్రిటీ, 2 కామన్ హౌస్, 2 హౌసెస్. ఆ 2 హౌసుల్లో ఒక హౌస్ వచ్చేసి ఓనర్స్, ఇంకోటి వచ్చేసి రెంటర్స్. అంటే ఆ ఓనర్స్ వచ్చేసి వీళ్ళు కామన్ మ్యాన్స్. ఇప్పుడు అగ్ని పరీక్షలు ఎవరెవరైతే వీళ్ళు గెటిన్ అయ్యారో వాళ్ళు ఓనర్స్ గా ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా సెలబ్రిటీస్ వచ్చేసి కామనర్స్ దాంట్లో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఫైట్ ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక వస్తువు కావాలన్నా, లేదంటే ఒక బెడ్ కావాలన్నా, ఒక స్లీపింగ్ పర్పస్ ఏదన్నా కావాలన్నా కూడా బిగ్ వార్ ఉండేలాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ టాస్క్ వల్ల ఆల్రెడీ కామన్ మ్యాన్ కు ఒక ఓట్ బేస్ వచ్చింది. అలానే వాళ్ళు ఇప్పుడు దాకా అగ్ని పరీక్ష ఇవన్నీ స్టేజ్ దాటుకుంటూ వచ్చారనమాట. సో వీళ్ళకి ఒక స్టేజ్ క్రియేట్ అయింది, వీళ్ళకు ఒక సెలబ్రిటీ హౌస్ ఇస్తారనమాట ఓనర్స్ గా. సో ఓనర్స్ గా ఉన్న వీళ్ళకి టాస్క్ ఇవ్వడం, ఎవరికి, కామన్ హౌస్ లో ఉన్న వాళ్ళకి, ఎవరు, సెలబ్రిటీస్ కి ఓనర్స్ కి బిగ్ ఫైట్ ఉంటుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలానే ఈ సీజన్ లో మాత్రం టీఆర్పీ రేటింగ్ పీక్స్కి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టాస్క్ డిజైన్ చేయడం విధానము, అసలు ఈ రోజు ప్రోమోలో మీరు నాగ్ సార్ గారిని గమనించారా లేదో, ఆ హౌస్ ని గమనించారా, మొత్తం అందరినీ గమనించింటే మీకే అర్థమవుతుంది అనమాట. ఈసారి మాత్రం 110% మాత్రం ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం టీఆర్పీలో టాప్ లెవెల్లో ఉంటుందని నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఫ్రెండ్స్. 110% ఈసారి మాత్రం టాప్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోమోలో కూడా మనం కొన్ని గమనించాం. నాగార్జున గారు రావడంతోనే స్నేక్ రావడము, ఆ స్నేక్ ఆ హౌస్ డిజైన్, అలానే ఆ టాస్క్, ఆ హోస్టింగ్ చేసే విధానము, నాగార్జున గారు అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 కే కాదు, బిగ్ బాస్ కే ద బెస్ట్ హోస్ట్ అని నేనైతే 100% ఆయనకైతే మార్కులు ఇస్తున్నాను. సో ఎందుకంటే గత సీజన్ లో కూడా ఆయన నుంచే క్యారీ ఫార్వర్డ్ అయిందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అలానే మీకు కూడా అనిపించినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లు ప్లీజ్ మర్చిపోద్దండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ రివ్యూ మీకోసమే చేయాలనుకుంటున్నాను. అలానే నేనైతే ఇప్పుడు దాకా చూసిన అగ్ని పరీక్షకు సంబంధించిన వీడియోస్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రోమో కూడా చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక కొద్ది గంటల సేపు మాత్రమే ఉంది బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవడానికి. అలానే నా ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్, నేను ప్రతి అప్డేట్ మీకైతే షేర్ చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ కి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఆ ఫిక్స్ అయిన వాళ్ళ గురించి కూడా నేను వీడియో చేశాను. వీడియో ఛానల్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్.